నెక్స్ట్ ఈ డీబీ స్టాక్ బ్రోకింగ్ గురించి మాట్లాడుకోవాలి. డీబీ స్టాక్ బ్రోకింగ్ ఈజ్ ఎ బ్రోకింగ్ ఫర్మ్ విచ్ డీల్స్ విత్ క్యాపిటల్ సెక్యూరిటీస్, ఆల్సో ప్రొవైడ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. నెంబర్ మెయిల్స్ కనిపిస్తాయి, అసలు కాంటాక్ట్ అవ్వకండి. ఎందుకంటే 6 months లో 120% రిటర్న్స్ ని మా బ్రోకింగ్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మేము అందిస్తామని చాలా మంది ఇన్వెస్టర్స్ కి చెప్పి 7,000 కోట్లతో ఈ డీబీ స్టాక్ బ్రోకింగ్ వాళ్ళు స్కామ్ చేశారని అండ్ కంట్రీని వదిలి కూడా వెళ్లిపోయారని ఆల్మోస్ట్ 16,000 క్లయింట్స్ దగ్గరగా ఈ డీబీ స్టాక్ బ్రోకింగ్ అండర్ లో ఉన్నారని, ఇంక్లూడింగ్ మన తెలుగు రాష్ట్రాల్లో, ఇంక్లూడింగ్ హైదరాబాద్, ఈ హైదరాబాద్ కు సంబంధించిన సిటీ నుంచి కూడా చాలా మంది ఇన్వెస్టర్స్ అందులో ఉన్నారని, దీనికి ప్రధానంగా ఈ స్కామ్ బ్యాక్ ఉంటున్నది దీపాంకర్ తన గర్ల్ ఫ్రెండ్ అని. వాళ్ళిద్దరైతే కంట్రీ వదిలి వెళ్లిపోయారు. బట్ ఈ దీపాంకర్ ఫాదర్ నైతే డిటైన్ చేశారని, అరెస్ట్ చేశారని, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ డీబీ స్టాక్ బ్రోకింగ్ కి ఏంజల్ 1 కి ఏదైనా రిలేషన్ ఉందా అనేలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉండడం. ఏంజల్ 1 వాళ్ళు క్లారిఫై చేశారు, ఈ డీబీ స్టాక్ బ్రోకింగ్ కి మాకే సంబంధం లేదు, ఆ కంపెనీకి మాకు లింక్ లేదు. కానీ ఈ డీబీ స్టాక్ బ్రోకింగ్ ని నడిపిస్తున్న వ్యక్తి ఇప్పుడు ఎవరైతే పరారీ అయిపోయారో తను, ఆ దీపాంకర్ మాత్రం మా రిలేటెడ్ గా ఆథరైజ్డ్ పర్సన్ అని ఫ్రమ్ 2019 ఏపీగా ఏంజల్ 1 లో కొనసాగుతున్నారని. బట్ ఆఫ్టర్ ఈ స్కామ్ తనని ఏపీగా రిమూవ్ చేస్తూ